తెలంగాణ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు సార్. అంటే సీఎం స్థాయిలో ఉండి కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద మీరు తప్పుగా మాట్లాడారు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో చాలా హుందాగా ఆయన క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అంటే ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదు అని కొంతమంది చెప్తున్నమాట సార్. ఆయన కోర్టుల్ని జడ్జిల్ని ఏమీ అనలేదు అన్నట్టుగా ఎలా చూడాలి? ఇంకా అందులో రెండవ మాట ఏం లేదు, విచారం వెలిబుచ్చారు. క్షమాపణ అని కాదు, విచారం వెలిబుచ్చారు. రెండవదేమో నా మాటలు కొంతమంది తప్పుతో పట్టించారు, న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి గౌరవం ఉంది అన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే సర్దుబాటు చేసుకోవడాన్ని, ఈ వ్యాఖ్య చేయడాన్ని మనం స్వాగతించాలి. రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వాల అధినేతలు ఎప్పుడైనా నోరు జారినా కానీ దాన్ని వెంటనే సమర్థించుకునే బదులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అసలు కేసు కూడా ఆయనకు సంబంధించింది. ఈ వ్యాఖ్యలు యథాలాపంగా వచ్చాయి, కానీ అసలు కేసులోనే రేవంత్ రెడ్డి ఆయన గురించే కదా జగదీష్ రెడ్డి మాజీ మంత్రి కేసు వేసింది. దీన్ని రెండు భాగాలు కనుక మనం చూస్తే ఇంకొక అంశం కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను. సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ చాలా తీవ్రంగానే వ్యాఖ్యానించారు. అంటే ఒక ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? పని విభజన, వర్క్ డివిజన్ ఉంది కదా రాజ్యాంగంలో, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అన్నప్పుడు మేము పూర్తి గౌరవంతో ఉంటాం, మేము ఎవరో పార్టీల సంప్రదింపుల ద్వారా తీర్పులు ఇస్తాము అని చెప్పడం ఏంటి అని ఒక విధంగా జడ్జీలు తీవ్రంగా తీసుకున్న విషయం అది. అంటే కాంగ్రెస్కు ఇప్పుడు ఇదే మాట బండి సంజయ్ కూడా అన్నాడు. ఇంకో కోణం నేను చెప్పేది, కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అని. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి? ఏ విధంగా అంటే లాయర్లు కాంగ్రెస్ వాళ్ళు అయిండొచ్చు, కానీ తీర్పిచ్చింది న్యాయమూర్తులు కదా. అంటే మరి సుప్రీంకోర్టు దృష్టికి బండి సంజయ్ ఎందుకు పోలేదో కూడా తెలియదు. అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏదైనా నిన్న జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికే కాకుండా రాజకీయ నాయకులకు తరచూ బెయిల్ రావడము, రాకపోవడము, కేసు పెట్టకపోవడం, ప్రతి దాని మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పకుండా నేను ఒక విషయం అయితే ఒప్పుకుంటాను, పేర్లు నేను చెప్పను, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ ఒత్తిడికి గురవుతుంది అనే అభిప్రాయం దేశమంతా ఉంది. ఈ మాట న్యాయమూర్తులే చెప్పున్నారు. అలా రాజకీయ వ్యాఖ్యలు వేరు. ఇక్కడికి వచ్చేసరికి ఒక బెయిల్ రావడానికి కాంగ్రెస్కు వాళ్లకు ఉన్న అవగాహన కారణమని బీజేపీ అంటే, బీజేపీతో రాజీ పడడం కారణమని వీళ్ళంటే, ఇప్పుడు న్యాయమూర్తులు అభ్యంతరం చెప్తారు. మాకేంటి సంబంధం? మీరు అవగాహనకు వచ్చారో లేదో దాన్ని బట్టి మేమేం చెప్పడం లేదు కదా. జస్టిస్ గవాయ్ యొక్క తీవ్రమైన అభ్యంతరం అక్కడ. కానీ ఇది కేసు మీద వేసిన ప్రభావాన్ని కూడా మనం చూడాలి. అంతకుముందు రేవంత్ రెడ్డి కేసును ఇక్కడి నుంచి మార్చాలి, ఇక్కడ ప్రభుత్వ అంటే ఓట్ ఫర్ అది ప్రభావితం చేస్తుంది అని వ్యాఖ్యలు వచ్చినప్పుడు న్యాయమూర్తులు అంతగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. వేరే ఇద్దరిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఈ కేసు కోసం పెట్టి ఈ కేసు ఎలాగో ఒక ఉత్తర్వు ఇచ్చేయాలని వాళ్ళు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు ముందుకు వచ్చిన తర్వాత నిజంగానే మేము మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం వస్తుంది అని కేసును సోమవారానికి వాయిదా వేశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద విచారం వెలిబుచ్చుతూ నా ఉద్దేశం అది కాదు, గౌరవం అని చెప్పారు. కాబట్టి కోర్టు సోమవారం సమావేశమైనప్పుడు పాత ఆలోచనకే కట్టుబడి ఆ స్పెషల్ ప్రాసిక్యూటర్గా 2 పేర్లు కూడా వచ్చాయి. వాళ్ళని నియమిస్తుందా, లేకపోతే ఇంకా కొంచెం వ్యాఖ్యలు వీటిని పరిగణనలోకి తీసుకుంటారా? సాధారణంగా తీసుకుంటారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విచారం వెలిబుచ్చిన తర్వాత మరి బండి సంజయ్ని ఎల్లుండైనా తీసుకుంటారా లేదా నేను అది కూడా పరిశీలిస్తాను. ఎందుకంటే ఈజ్ నో లెస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. మరి ఆయన ఏమి విచారం వెలిబుచ్చితే ఆయన కూడా హుందాగా, బండి సంజయ్ కూడా రేవంత్ తరహాలో విచారం వెలిబుచ్చితే హుందాగా ఉంటుంది. మూడోది, కేటీఆర్ ఇప్పటికే దీన్ని బహిరంగ చర్చ చేశారు, కోర్టు ధిక్కారం కిందకి దీన్ని తీసుకోవాలి అని. కేటీఆర్ కోరికనైతే సుప్రీంకోర్టు ఆమోదించినట్టు కనపడదు. ఎందుకంటే వాళ్ళు సాధారణ వ్యాఖ్యలు చేసి ఇది సరైన పద్ధతి కాదు అని అంటూ ఇంకోటి కూడా చెప్పారు, మేము వీటిని బట్టి ఏం ధిక్కారం అది అని వాళ్ళు అలా మాట్లాడలేదు. మా మనస్సాక్షి ప్రకారం మేము చెప్పుకుంటూ పోతాం, మాకు తోచిన మార్గంలో మేము చెప్తాం, ఎవరి ప్రభావానికి గురికాము అన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా కేటీఆర్ యొక్క అభిప్రాయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు అని మనకు అర్థమవుతుంది. సో ఫైనల్ అవుట్కమ్, తుది నిర్ణయము